ఎన్నగరాని పుణ్యమునరించినదేమకు ఆంధ్రమాత కన్నది పుత్రులన్ముగుర కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నల నంగ పేరు గల భక్తుల సజ్జన వందనీయులన్ రే. తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు ప్రజలు జీవించి ఉన్నంతకాలం ఓ ముగ్గురికి రుణపడి ఉంటాం మనం. ఎవరా ముగ్గురు అన్నారు? భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు బమ్మెర పోతరాజు. అందుకనే దాని పేరు భాగవతం అన్నారు. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తి ప్రదాయకం శ్రీమద్భాగవతం. కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అని చెప్పారు వ్యాసుల వారు. ప్రతి తెలుగువాడి ఇంట్లో పోతన భాగవతం ఉండాలి. మనం చదవటం కాదు, మన పిల్లలకి నేర్పాలి. హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచో రాదు. పర్సనాలిటీ కోర్సుకి వెళ్తే పరుసు ఖర్చు అయిపోతుంది, పర్సనాలిటీ డెవలప్ అవ్వదు. పర్సనాలిటీ డెవలప్మెంటేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఏ ఇంట్లో భారత భాగవత రామాయణాలు తర్వాత తరానికి అందిస్తారో ఆ ఇంట్లోంచే ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక భారతీ తీర్థ మహాస్వామి వంటి వారు పుడతారు. పుస్తకం చదవలేమండి, కనీసం పుస్తకం కొనుక్కుంటాం, కొనుక్కోండి, దాని మీద ఓ పువ్వు పెట్టండి. పూలు కూడా లేవండి, ఇప్పుడంతా గ్రీన్ ప్లాస్టిక్ పూలు అయిపోయినాయి, ఏం చేయమంటారు? భాగవతం 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 అనుకోండి నాయన, వచ్చే జన్మకైనా బాగవుతాం. రెండవది, 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని రామకైంకర్యం చేసి రాముడికి దాస్యం చేసిన మహానుభావుడు కంచర్ల గోపరాజు. అతడే భక్త రామదాసు. బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు. అయ్యగారి గొప్ప అదృష్టం ఏమిటంటే, వీళ్ళ ఇద్దరి తర్వాత పుట్టారు చాగయ్య గారు. పోతన గారి యొక్క భక్తి దార్ఢ్యత, రామదాసు గారి యొక్క భగవంతుణ్ణి నిలేసి ప్రశ్నించేటువంటి నేర్పరితనం పొందారు చాగయ్య గారు. మనకంటే ముందు పెద్దవాళ్ళు పుడితే వాళ్ళల్లోంచి మనం ఈ లక్షణాలే తీసుకోవాలి. రాముణ్ణి నిలేసి ప్రశ్నించేటువంటి ధైర్యం పొందారు. 96 కోట్ల రామమంత్రం చేశారండి త్యాగరాజస్వామి వారు.